బెండకాయతోటి అవాంఛిత రోమాలను ఈజీగా తొలగించుకోవచ్చండి. చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖం పైన ఎక్కువగా అప్పర్ లిప్ పైన అవాంఛిత రోమాలు అనేవి ఎక్కువగా పెరిగిపోయి చూడ్డానికి బాగోక చాలా అంటే చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారండి. క్రీమ్స్ లాంటివి వాడడం వల్ల ఇమీడియట్గా మళ్ళీ హెయిర్ వస్తూ ఉంటుంది. సో ఎలాంటి క్రీమ్స్ యూస్ చేయకుండా సాధారణంగా మనకు అందుబాటుగా ఉన్నటువంటి బెండకాయలతోటి ఎక్కటి అవాంఛిత రోమాలను అక్కడే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. తిరిగి మళ్ళీ రమ్మన్నా కూడా రావు. ఇందుకోసం బెండకాయ ఉంటే చాలండి. సో బెండకాయల వల్ల మన హెయిర్కు, మన స్కిన్కి, అలాగే మన ఆరోగ్యానికి మాత్రమే కాదండి, అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి కూడా బెండకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది పూర్తిగా వీడియో చూసేయండి. సో నేను వచ్చేసి 5 వరకు బెండకాయలు తీసుకుంటున్నానండి. చాలామంది పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు చేసి వ్యాక్స్ లాంటివి చేయించుకుంటూ ఉంటారు. అవి నొప్పితో కూడినవండి. సో వ్యాక్స్ వల్ల హెయిర్ అనేది ఇమ్మీడియట్గా వస్తుంది. అలాగే అమౌంట్ కూడా చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాదండి, చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. స్కిన్ కూడా చాలా ఎర్రగా అవుతుందండి. సో ఈ విధంగా బెండకాయలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పైన ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక తురుముకునేది ఉంటుంది కదండి, క్యారెట్ తురుముకునేటువంటి గ్రేటర్ తోటి అంతా తురిమేసుకోవాలండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కువ మోతాదులో కూడా తయారు చేసుకోవచ్చు అండి. హ్యాండ్స్కి, లెగ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. మన ఛానల్లోని హెర్బల్ ప్రోడక్ట్స్ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. మీకు కూడా కావాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఆయిల్ ఉంటుంది, అదేనండి హెర్బల్ ఆయిల్, సోప్స్ అన్నీ ఉన్నాయి. మీరు వాట్సాప్కి మెసేజ్ చేశారంటే నేను మన దగ్గర ఉన్నటువంటి లిస్ట్ నేను మీకు పంపిస్తా. అందులో నుంచి మీకు ఏవైనా కావాలనుకున్నట్లయితే ముందుగా రెడీ చేసి ఉంచానండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేస్తా. మీరు అడిగిన తర్వాత చాలామంది ట్రై చేసి తీసుకున్న ప్రతి ఒక్కరూ చాలా పాజిటివ్గా నాకు కమెంట్ చేస్తున్నారండి. చాలా బాగా వర్క్ అవుతున్నాయి అని చెప్పి. ముఖ్యంగా హెర్బల్ ఆయిల్ అయితే చాలామంది తీసుకుంటున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో టైంపాస్ కాల్స్ చేయొద్దండి, కాల్స్ అసలు చేయొద్దండి. వాట్సాప్కి మెసేజ్ చేయండి. నేను మన దగ్గర ఉన్నటువంటి ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ యొక్క లిస్ట్ని నేను మీకు పంపిస్తాను. అందులో నుంచి మీకు ఏమైనా కావాలనుకున్నట్లయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా నేను రెడీ చేసి పంపిస్తానండి. అది కూడా కొరియర్ చేస్తాను మీ అడ్రస్కి. సో ఈ వీడియోకి సంబంధించి డౌట్స్ ఉంటే మీరు కాల్స్ చేసి అడగొద్దండి. ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోలోనే అడగండి, కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. సో ఇక ఇందులోకి కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకోండి, వేరొక బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో మీరు కావాలంటే ఎక్కువ మోతాదులో కూడా రెడీ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి, లెగ్స్కి కూడా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు 5 నుంచి 6 వరకు బెండకాయలు తీసుకోండి, సరిపోతాయి. ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. 100% రిజల్ట్ ఉంటుంది. మందంగా ఉన్నటువంటి హెయిర్ అయినా సరే, అంటే ఫేస్ పైన, అప్పర్ లిప్ పైన కాస్త ఎక్కువగా ఉంటుంది కొంతమందికి. హ్యాండ్స్ అండ్ లెగ్స్కి కూడా చాలా మందంగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఇక ఇందులోకి కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకోండి. ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ విధంగా. లేదంటే అంతా ఒకే చోట ముద్దలాగా ఉంటుందండి. స్పూన్ తోటి మిక్స్ చేసుకొని ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. సో ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. చాలామంది స్కిన్ వైటనింగ్కి ఒక మంచి క్రీమ్ చూపించండి అని అడుగుతున్నారండి. రేషన్ బియ్యంతో ఒక మంచి క్రీమ్ రెడీ చేశాను. దాదాపుగా 80,000 మంది చూశారండి. అది మన సెకండ్ ఛానల్లో ఉంది వీడియో. చాలామంది ఈ ఛానల్లో అడుగుతున్నారు. సో సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసి భార్గవి బ్యూటీ వరల్డ్ అండి. మీరు సెర్చ్లోకి వెళ్ళి భార్గవి బ్యూటీ వరల్డ్ అని సెర్చ్ చేయగానే మీకు ఛానల్ అనేది కనపడుతుంది. సెకండ్ ఛానల్లో తక్కువ వీడియోసే ఉన్నాయండి, ఎందుకంటే రీసెంట్గానే స్టార్ట్ చేశాను కాబట్టి. 1 by 1గా సెకండ్ ఛానల్లో కూడా మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో స్కిన్ వైటనింగ్ సంబంధించి రేషన్ బియ్యంతో తయారు చేసిన క్రీమ్ వచ్చేసి సెకండ్ ఛానల్లో ఉంది. సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసి భార్గవి బ్యూటీ వరల్డ్ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సెకండ్ ఛానల్లో కూడా మీకు ఉపయోగపడేటువంటి మంచి మంచి కంటెంట్ అనేది చూపిస్తూనే ఉంటానండి. సో ఈ విధంగా కొద్దిసేపు బాగా మరగనివ్వాలి. జెల్ అనేది రెడీ అవుతుందండి. ఇక వేరొక బౌల్లోకి అంతా స్ట్రెయిన్ చేసుకోవాలండి. టీ స్ట్రెయినర్ ఉంటుంది కదండి, టీ స్ట్రెయినర్ తోటి. సో మీరు క్లాత్ తోటి గట్టిగా క్లాత్లో వేసి పిండేశారంటే కొద్దిగా జెల్ కూడా వేస్ట్ అవ్వదండి. టీ స్ట్రెయినర్తో ఏంటి అంటే కాస్త జెల్ ఫామ్ అయి ఉంటుంది కాబట్టి జెల్ అనేది మంచిగా ఫామ్ అయి ఉంటుందండి. సో అంత జెల్ అనేది మనకు బౌల్లోకి రాదనమాట, కాస్త అలాగే ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వడగట్టుకోండి. చల్లారిందంటే ఇంకా గట్టిగా అవుతుంది. టీ స్ట్రెయినర్లో నుంచి ఈ విధంగా జెల్ అనేది సపరేట్ అవ్వదండి. సో మీరు క్లాత్లో వేసి ఈ విధంగా గట్టిగా పిండేశారంటే కొద్దిగా జెల్ కూడా అస్సలు వేస్ట్ అవ్వదండి. టీ స్ట్రెయినర్లో కాబట్టి ఇది కాస్త ఎక్కువ సమయం మిక్స్ చేస్తూ ఉండాలి.
జెల్ అనేది వస్తుంది, కాకపోతే అంత జెల్ అనేది రాదు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వస్తుంది. అది కూడా వేడిగా ఉన్నప్పుడైతేనే వస్తుందండి, చల్లారితే జెల్ అనేది సపరేట్ అవ్వదు. స్టవ్ మీద నుంచి మనము సపరేట్ చేయంగానే ఈ విధంగా వడగట్టేసుకుంటే జెల్ అనేది వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదండి, జెల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలనేది ఇక క్లియర్గా తెలుసుకుందాం. ఇది డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో 15 రోజుల వరకు అసలు పాడవదండి. ఇక మనకి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ కూడా అవసరం లేదండి. మీరు హ్యాండ్స్కి, లెగ్స్కి అలా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఫేస్తో పాటు కాస్త ఎక్కువే రెడీ చేసుకోండి. నేను ఓన్లీ ఫేస్కి మాత్రమే రెడీ చేసుకుంటున్నా కాబట్టి కాస్త మాత్రమే తీసుకుంటున్నానండి. ఈ రిమైనింగ్ అంతా కూడా ఒక ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ జార్లో ఫిల్ చేసుకున్నారంటే ఫ్రిడ్జ్లో చక్కగా 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి, అసలు పాడవదు. ఇందులోకి కొద్దిగంతా స్ఫటిక పొడి తీసుకుంటున్నానండి. సో ఇది నేను రోట్లో వేసి నూరాను కాబట్టి కాస్త బరగ్గా ఉందండి. మీరు మిక్సీ పట్టుకున్నారంటే ఇంకా మెత్తగా అవుతుంది, కానీ కరిగిపోతుందండి. సో కొద్దిగంతా పటిక పొడి తీసుకోవాలండి. ఈ స్ఫటిక పొడి వల్ల ఏంటంటే హెయిర్ అనేది క్లియర్గా తొలగిపోతుందండి. మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి కోల్గేట్ పేస్ట్ అండి. కోల్గేట్ పేస్ట్ కూడా అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. సో ఇది జెల్గా ఉంది కాబట్టి మిక్స్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. ఇక ఇందులోకి లాస్ట్ అండ్ ఫైనల్ వస్తువు వచ్చేసి ఇది వచ్చేసి గోధుమ పిండి అండి. తెల్ల గోధుమ పిండి ఉంటుంది కదండి, ఇదన్నమాట. కొద్దిగంతా తీసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంది అనుకున్నట్లయితే ఇందులోకి ఇంకాస్త మనము జెల్ రెడీగా ఉంది కదండి మన దగ్గర, జెల్ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అండి. సో రిమైనింగ్ అంతా కూడా చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది మిక్స్ అవ్వడానికి కాస్త సమయం పడుతుందండి, కానీ మంచిగా క్రీమ్ లాగా రెడీ అవుతుంది. సో కాస్త ఓపికగా 2 నిమిషాల పాటు మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం తీసుకున్నది జెల్ కదండి, జెల్లో ఈ పౌడర్ మిక్స్ అవ్వడానికి, అదేనండి గోధుమ పిండి మిక్స్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది, కానీ మంచిగా మిక్స్ అవుతుందండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేమీ లేకుండా స్మూత్గా క్రీమ్ అనేది రెడీ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల డబ్బులు ఏమీ రాదండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది యూట్యూబ్ మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల డబ్బులు ఏమీ రాదండి. ఎవరైనా వీడియో అది కూడా పూర్తిగా చూస్తే అమౌంట్ అనేది వస్తుంది. చాలామంది ఏంటంటే స్కిప్ చేస్తూ చూస్తారు, ఎవరో పూర్తిగా చూసేది చాలా తక్కువ మంది. వీడియో కంటెంట్ రాసుకోవడానికి, అలాగే షూట్ చేసుకోవడానికి, ఎడిటింగ్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి చాలా సమయమే పడుతుందండి. లైక్ చేయడానికి 1 సెకండ్ కూడా పట్టదు కదండి. సో క్రీమ్ అనేది ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఎక్కడైతే మనం అప్లై చేసుకోవాలనుకుంటున్నామో ఫేస్కి, హ్యాండ్స్కి, ఆల్రెడీ నేను హ్యాండ్స్కి అప్లై చేసుకున్నా చూడండి. హ్యాండ్స్కి అన్వాంటెడ్ హెయిర్ అనేది అస్సలు లేదు. సో మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నా. ఈ విధంగా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా అప్లై చేసుకొని కొద్దిసేపు అలాగే ఉంచేసేయండి. తర్వాత మన దగ్గర ఏదైనా మెత్తని క్లాత్ ఉంటుంది కదండి, క్లాత్ తోటి తుడిచేసేయండి. సో అస్సలు అక్కడ హెయిర్ ఉండే ఆనవాళ్ళు కూడా కనిపించవండి. నీట్గా క్లీన్గా తుడిచేసినట్లుగా అన్వాంటెడ్ హెయిర్ అంతా పోతుంది. అస్సలు పెయిన్ కానీ మంట కానీ ఉండదండి. ఈ విధంగా తుడిచేసిన తర్వాత కొద్దిగంతా మీరు మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఉంటాయి కదండి, మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఏదైనా సరే, మన పిల్లలకు సంబంధించినటువంటి బేబీ లోషన్స్ కానీ, లేదంటే నైట్ టైం అప్లై చేసుకున్నటువంటి మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ కొద్దిగంతా మనం హెయిర్ రిమూవ్ చేసిన చోట కొద్దిగంతా అప్లై చేసేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.